హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్, కీళ్ళు మరియు ఎముకల డాక్టర్ని. అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం ఎంఆర్ఐ స్కాన్, మోకాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ వల్ల ఉపయోగాలు ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మీ అందరికీ అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఫ్రెండ్స్. సో ఏంటంటే, మీరు ఎప్పుడైనా కింద పడ్డారనుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బైక్ మీద నుంచి, లేకపోతే క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏదైనా ఆడుతూ కాలు సడన్గా ట్విస్ట్ అయింది, ఓకేనా, లేకపోతే ఇంట్లోనే మెట్లు దిగుతున్నప్పుడు ఏదైనా సడన్గా ట్విస్ట్ అయింది, అప్పుడు మీరు కొన్నిసార్లు ఆ వెలాసిటీని బట్టి, ఆ డైరెక్షన్ బట్టి, ఆ ఫోర్స్ని బట్టి, ఆ ట్విస్ట్ ఇంజురీని బట్టి కొన్నిసార్లు అప్పుడే నించొని నడవగలుగుతారు. కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి నించోబెడతారు, ఓకేనా. సో అప్పుడు మీరే దగ్గరలో ఉన్న ఎక్స్రే దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటారు. రిపోర్ట్ ఏమో నార్మల్ అని వస్తుంది, కానీ మీకేమో సివియర్ అన్బేరబుల్ పెయిన్, అంటే భరించలేని నొప్పి, తర్వాత వాపు, నడవలేకపోవడము, మోకాలు మడచడం చాపలేకపోవడము, ఇవన్నీ ఉంటాయి. సో మీకు వచ్చే డౌట్ ఏంటంటే, నాకు మోకాలు అంతా బాగానే ఉంది, ఎక్స్రే అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఎక్స్రే రిపోర్ట్ బాగుంది, కానీ ఎందుకు నాకు మోకాల్లో ఇంత నొప్పి వస్తుంది, ఎందుకు నేను మోకాళ్ళు నాకు ఇట్లా పక్కకు పోతుంది. కొంతమంది చెప్తారు పేషెంట్స్, నాకు ఇట్లా పక్కకు పోతుంది సార్, నాకు ఇట్లా స్టెబిలిటీ ఉండట్లేదు, జరుగుతున్నట్టుంది, లేకపోతే సౌండ్ వస్తున్నట్టుంది, లేకపోతే ఒక పొజిషన్లో పట్టేస్తున్నట్టుంది, నాకు బ్యాలెన్స్ కుదరట్లేదు, బ్యాలెన్స్ పోతుంది అంటారు చాలామంది. సో ఏంటి అంటే, మన మోకాళ్ళల్లో ఒక్క బోన్సే ఉండవు ఫ్రెండ్స్. బొక్కల చుట్టూ లిగమెంట్స్ ఉంటాయి, టెండాన్స్ ఉంటాయి, క్యాప్సూల్ ఉంటుంది, కార్టిలేజ్ కూడా ఉంటుంది. ఆర్టికులేటింగ్ సర్ఫేస్ దగ్గర ఇటు కార్టిలేజ్ ఉంటుంది. ఇవన్నీ మన మోకాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏసీఎల్, పీసీఎల్ అనేవి 2 లిగమెంట్స్ ఉంటాయి. సో దాని ఫంక్షన్ ఏంటంటే, ఈ మోకాలు ముందుకి వెనక్కి వెళ్ళకుండా ఉండడం, ఓకేనా. తర్వాత ఇంకోటి ఎంసీఎల్, ఎల్సీఎల్ అని 2 పక్కకు ఉంటాయి అన్నమాట లిగమెంట్స్. అవి ఫంక్షన్ ఏంటంటే అటు ఇటు వెళ్ళకుండా చేయడం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ లిగమెంట్లు అనేవి మోకాళ్ళ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకు కనపడాలి, ఈ మెనిస్కస్ మనకు కనపడాలి, ఈ కార్టిలేజ్ మనకు కనపడాలంటే మనకి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోమని ఆర్థోపెడిక్ సర్జన్ అడ్వైస్ చేస్తారు. సో ఆర్థోపెడిక్ సర్జన్ చెప్పినప్పుడు దయచేసి చేయించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్. తినే ఫుడ్ చాలామంది అడుగుతున్నారు, సార్ ఎలాంటి ఫుడ్ తినాలి, దీనికైనా సపరేట్ ఫుడ్ ఉందా అని. కరోనాకి సపరేట్ ఫుడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చాలామంది కరోనాని జయించిన పేషెంట్లు వాళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అయినాయి, వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తిన్నారని. సో అవి వాచ్ చేయండి, మీకే కొండంత బలం వస్తుంది, మీకు ధైర్యంగా ఉంటుంది. సో వాళ్ళు ఏం స్పెషల్ ఫుడ్ ఏం తినలేదు ఫ్రెండ్స్. మనకి మామూలుగా రొటీన్గా దొరికేవే పాలు, ఆకుకూరలు, రాగి జావా, తర్వాత ఈ కషాయము, తర్వాత రోజు 2 గుడ్లు తీసుకోవడము. కొంతమంది చికెన్ తిన్నారు, కొంతమంది తినలేదు. సో ఈ చికెన్ మీద కూడా డిస్కషన్ ఏంటంటే, ఫస్ట్లో చాలా భయపడ్డారు ఈ చికెన్ గురించి, వస్తుందేమో దానివల్ల అని. సో ఫ్రెష్గా ప్రిపేర్ అయింది, క్వాలిటీ